రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ ఎన్నికలలో అధికార నాయకుల మధ్యలో విభేదాలు చోటు చేసుకున్నాయి. పార్టీ విభేదాల కారణంగా సిరిసిల్ల మున్సిపల్ 28వ వార్డు కౌన్సిలర్ పత్తిపాక పద్మ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ప్రకటించారు. పార్టీలో ఎప్పటి నుంచో తనను అవమానిస్తున్నారని, అయినా కేటీఆర్ పై అభిమానంతో పార్టీలో ఉన్నానని, రామన్న క్షమించు అని రోధిస్తూ పత్తిపాక పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. కాకపోగా ఒక వ్యక్తి మీ పొద్దున ఫోన్ చేస్తే 11:30కు ఒక వ్యక్తిని పంపించి 20 మందికి ఇచ్చిన పైసలు, ఒక గంట తర్వాత వాళ్ళకి 20 మందికి ఇచ్చి, దాని తర్వాత వత్త 2 గంటల దాకా రాలేదు, 3 గంటలకు వచ్చి దారలక్ష్మి నేనే ఇంత చెప్పి వస్తున్నాడు. సరే అన్న నాకు అవే లేదు, ప్రజలకు పైసలు ఎంత అయిపోయి అందరికి ఇచ్చినట్టు వాళ్ళకు కూడా ఇదని చెప్పిన. ఆ చెప్పిన తర్వాత స్కూల్ ఇచ్చిండు. మీరు అంత లెక్కంత మంచి లేదు, అంత గలుతుంది. నేను అక్కడ కంప్యూటర్ చూసుకున్న ఆఫీస్ కాడ పంపని చెప్పిండు. నేను ఒకటే అడిగిన, లచ్చన్న నన్ను నమ్మలేదు సరే, ఇన్ఛార్జ్ కూడా నమ్మచ్చు కదా, ఇన్ఛార్జ్ నమ్మలేదు సరే, మొన్న వంచచ్చు అంటే నేను ఇక్కడ వంచా, నా ఇష్టము, నా పైసలు ఇల్లు, నేను కష్టం తీసుకున్న పైసలు ఊరికే ఓడగొట్టుకొని పోతుందని చెప్పాను. అందుకే నాకు అవమానం జరిగిందనే ఈ రోజు బాధపడకుండా నేను ప్రెస్ మీట్ చేసి